ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని కథ రాసుకోవాలి కానీ పక్కనే పెట్టుకొని షూటింగ్ చేయకూడదు. ఒకవేళ చేస్తే ఆ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీ along with his team. So let's welcome them. సార్ చెప్ప అంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు? ఇప్పుడు నేను చేసే హీరో మామూలు హీరో కాదు, తెలుసు కదా. ఎవరైనా ములంకాడ్ స్టార్. ములక్కాడ స్టారా? ఆయన అంటే నాకు చాలా ఇష్టం సార్. నాకు ఇష్టమరా. అతని సినిమాలో డైరెక్షన్ నాకంటే ఫస్ట్ సినిమా కదా, కొంచెం టెన్షన్ పడుతున్నాను. అసలుకి అతనికి 30 ఆస్కార్లు, 40 ఫిల్మ్ ఫేర్లు అవన్నీ వచ్చాయా సార్? అదే రావాల్సినవన్నీ జస్ట్ మిస్ అయిపోయాడు. మ్యాటర్ ఏంటరా, హీరో ఎంట్రీ అవ్వగానే బ్యాక్ సైడ్ నుంచి ఫుల్ పొగ రాకెట్ పైకి వెళ్తుంటారా, ఆ పొగ నుంచి హీరో ఎంట్రీ ఇస్తాడు. ఇప్పటికిప్పుడు రాకెట్ అంటే ఎడికని తెలుస్తాం సార్. మనం కష్టం చెప్పి దోమల ముందు పెట్టాను, దోమల ముందు నుంచి వచ్చేస్తాడు. ఓకేనా? ఊళ్ళో జనాలందరూ మన క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, చాలా కేర్ చూసుకోవాలి. హీరోని ఎవరు టచ్ చేయకూడదు, అర్థమైందా? ఇటుపోరండి మీరేం మాట, ఇటుపోరండి కొంచెం. ఏం కావాలి? సినిమా షూటింగ్ అవుతుంది, ములంకాడ్ సార్ వస్తున్నాడు. మాస్టర్ ఏమి ఇట్లండి బాబు, అసలు మామూలు ఇట్లు కాదు మీ సినిమాలండి. బాగున్నాయి సినిమాలు చాలా. అసలు మీరు ఇన్ని ఫ్లాపులు తీయడం వల్ల మిగతా అన్ని హిట్ అవుతున్నాయి. మన హీరోయిన్ పిల్లలు అర్జెంట్ గా ఫస్ట్. హీరోయిన్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏంటమ్మా చెమటలు పడుతున్నావు, టెన్షన్ ఏంటి? వెనకాల హీరో ఉన్నాడేమో. ఏమే హీరో కూడా వస్తున్నారు. ఎవరు నువ్వు? ఫ్యాన్స్ సార్, ఫ్యాన్స్. షూటింగ్ జరుగుతుంది ఇక్కడ, దూరంగా చూడు. అసిస్టెంట్ రే మందు పట్టలేరు రే. సీన్ ఏంటి సార్? మీ ఫ్యాన్స్ సార్ వాళ్ళంతా. వాళ్ళ ఫ్యాన్స్ అయితే రే మన ఫ్యాన్ తీరా. సార్ ఇదే మన సినిమా సార్. ఇలా అంటున్నారు, ఇటు రండి అంటున్నా. కెమెరామ్యాన్ నువ్వు ఇట్రా. మీ ఎంట్రీ ధర్మాలకు గుద్దుకొని లోపల నుంచి మీ ఫేస్ రావాలి సార్. ఫుల్ ఎంట్రీ కావాలి సార్ మాకు. పరమాకులు గుద్దుకొని రావాలి. అవును సార్. తెలుసా ఎటువంటి స్టంట్స్ చేస్తాను? తెలుసు సార్, మనం చూసాంగా. యాక్షన్. సూపర్ సార్, సూపర్. పుల్లె రమ్మంటూ కుందెల్లో వచ్చాడు. బాగా చేశాడు కదండి, బాగా చేశాడు కదా. అక్కడ బాగా చేశాడండి. థియేటర్ వచ్చాడు, ఈ షాట్ తో వెళ్ళిపోతాడు మొత్తానికి. ఫ్లాప్ సినిమా, సినిమా ఫ్లాప్. ఒక్కడే. అరే ఫస్ట్ షాట్ వరస్ట్ రా. ఇంకోటి చేస్తాను, నాకు చెప్పద్దు సార్. అంత ఎక్స్ప్రెషన్ బాగుంది కానీ ఆ మెరుపు ఒకటి మిస్ అయింది సార్. ఆడి పర్ఫార్మెన్స్ అంతే అనుకుంటా, అందుకే సైలెంట్ అయిపోయాడు. నాకోసం ఒకసారి హట్ అవుతున్నారు సార్ ఫ్యాన్స్. సరే కానీ యాక్షన్. పనికి మాల చెమట తాగుబోతు కుయ్య తిరుగుబోతు జఫ. సూపర్ సార్. థ్రెడ్ తిన్న తెగింది సార్. ఫ్యాన్స్ కొంచెం హట్ అవుతున్నారు. ఆడేదో తాగేసి మాట్లాడుతూ నువ్వేంటే పడి. హలో హలో ములక్కాయ్ ఇరిగిపోద్ది. ఆడియన్స్ ఇక్కడున్న 10 మందినే సాటిస్ఫై చేయట్లేదు నువ్వు. సార్ సీన్ మార్చండి సార్. సీన్ మంచిదా? డాన్స్ వెళ్ళిపోదాం సార్. ఈ సీన్ కాదు డాన్స్. అప్పుడు డాన్స్ పెట్టండి. ఈ సీన్ మన తర్వాత తీసుకుందాం. సార్ రెడీ సార్. హీరో మీకు హీరోయిన్ కావాలి కదా. లేకపోతే ఆడదు బొమ్మ. పెంకి పిల్ల నాచుతున్నావే నన్ను. సూపర్ సార్, చూపండి సార్. ఏది బాగుందిగా. కెమిస్ట్రీ అంత మిక్స్ అవ్వాలా. నువ్వు ఇట్రా డైరెక్టర్ అయినా అసలు. నేను డైరెక్టర్ సార్. మరి లేకపోతే వాళ్ళు ఎవరో చెప్పింది చెప్తావేంటే నువ్వు కాదని చెప్పని. మనం 10 మంది ఫ్యాన్స్ మనం సాటిస్ఫై అయిపోతాం. ఎందుకు సార్ మన సినిమా ఏంటి తాగేసో చేదో నీ సినిమా చూడవద్దు, నువ్వు చూస్తావా? వీళ్ళు చూడకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారా? వాళ్ళ ఫ్రెండ్స్ చూడకపోతే చుట్టాలు చూస్తారా? వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టాలు చూడకపోతే ఆ చుట్టాలు చూస్తారా? ఆ చుట్టాలు చూడకపోతే హాస్టల్ చుట్టాలు. ఎంతమంది సినిమా చూడకపోతే ఫ్లాప్ అయిపోతుంది సార్. ఆ చుట్టాలు చాలా పెద్దలో ఉన్నారు. డాన్స్ చేయడం రాకపోతే వేయడం రాదని చెప్పు, అంతేగాని ముచ్చడం కాదు.
ఇదే చూపిస్తు ఏవే సౌండ్ పెట్టండి. పెంకి పిల్ల నాచుతున్నావే ఏంటి అది డాన్సా? హలో, మీరు ఇంతకు ముందు వేసి చెప్పలేము అన్ని అవి చూసే ఇమిటేట్ చేశా. సార్ సెంటిమెంట్ సీన్ చేయించాడు సార్. సెంటిమెంట్ ఎలా తీస్తారు కదా, సెంటిమెంట్స్ ఏడుస్తారు అడిగిన సార్. సెంటిమెంట్ సీన్ సార్. ఏంటి సీన్ ఏంటి చెప్పండి. మీ అమ్మకి హాస్పిటల్ జాయిన్ చేస్తారు సార్, ఇది బాధపడాలి అంతే సార్. ఓకే డన్, రెడీ. కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. ఏమైందమ్మా? ఎంత మిస్ అవుతానో తెలుసా? త్వరగా వచ్చామ్మా, నీకేం కాదు. నేనున్నానమ్మా. ఆపేమనండి. ఏంటి సార్ అంత సార్ అండి, సెంటిమెంట్ చేయలేరా మాత్రం? నేను అరుస్తున్నట్టే పగలండి ముందు పర్ఫార్మెన్స్ చేయండి ఫస్ట్. సెంటు నీళ్ళు రావాలి సార్. చెయ్యమయ్యా. యాక్షన్ చెప్పండి. కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. అమ్మా ఏమైందమ్మా? ఎంత మిస్ అవుతున్నాను తెలుసా? నీకేం కాదమ్మా. కొంచెం లో నేను కొంచెం హై కొంచెం హై. జాగ్రత్త చూసుకుంటానమ్మా. కొంచెం తగ్గించాలి మళ్ళీ. నేను పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి. ఏంటే పైకి కిందకి యాక్టింగ్ చేసేవాడు మూడు మొత్తం దొబ్బిస్తున్నారు అక్కడ. చేయాలా వద్దు యాక్టింగ్? పేలిపోయాడు. అవ్వట్లా, కుదరట్లా. నువ్వు ఇట్రారా, ఎక్కువ చేయొద్దు. నువ్వు చేయిపోను కానీ. మీ లాస్ట్ ఛాన్స్ ఇది చేయండి సార్. దగ్గర ఏం చేయాలి? రౌద్రం సార్. రౌద్రం పారిపోవాలి, భయపడిపోవాలి. ఉండమని ఇక్కడే ఉండమని చూడు. ములక్కాడ స్టార్ అంటే ఏంటో చూపిస్తాను ఇప్పుడు. సీన్ ఏంటి, కంటెంట్ మీ ఇష్టం అనడమే సార్. ఎప్పుడు వెళ్ళమని రౌద్రం అంటే చెప్పండి, తెలియదు అనుకుంటా. వెళ్ళమే ఫైర్ సార్. ఓకే, నీకు తెలియదు అనమాట. కెమెరా రోలింగ్ యాక్షన్. చంపేస్తా. ఇంకోసారి నా జైలు జోలికొస్తే నేను లేపేస్తా. దీంట్లో ఎమోషన్ 6 ప్యాక్ ఉంటే బాగుంటుంది. 6 ప్యాక్ ఎమోషన్ తగ్గింది. ఎమోషన్ తగ్గింది. అంటే ఎమోషన్ ఎక్కడ వస్తుంది సార్? మాట వస్తాడు ఏదో చెప్పడం, మీరు వచ్చి నాకు చెప్పడం. మాకు యాక్టింగ్ రాదా? యాక్టింగ్ రాకుండా ములక్కాడ స్టార్ అయ్యా నేను. ఎవరికి ఎక్కువ సార్ మునగారు సార్ అయితే ఓ 10 మంది ఆడియన్స్ సాటిస్ఫై అయిపోతుంది మన సినిమా తీసి. అలా పెట్టండి గడ్డడికి ఉన్న 10 మందిని అలరించిన పాత్ర నువ్వు హీరో అంటారు. ములక్కాడంట ములక్కాడిని. మా సార్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తా ఎద్దావా. ఫ్యాన్ మీద చేశాడు వాడు. హీరో వేస్తే తుడుచుకొని వెళ్ళిపోతా, డైరెక్టర్ వేస్తే వెళ్ళిపోని వెళ్ళిపోతా. ఆఫ్టర్ ఆల్ అసిస్టెంట్ చేశాడు రాడు, అయిపోయాడు. ఇది లాస్ట్ సీన్ సార్, రొమాన్స్ సీన్ సార్. రెడీ, టేక్ రెడీ. కెమెరా రోలింగ్ సార్. రోలింగ్ యాక్షన్. ఏరా లైక్ ఏం చేస్తారా? బ్యాక్గ్రౌండ్ నుండి ఏం చేస్తున్నాడు చెప్పవాడికి. కెమెరాలు వచ్చారు చెప్పవాడికి. నేను చూసుకుంటాను సార్. చెప్పాడికి నేను అది చెప్తాను సార్. నువ్వు రారా యాక్టింగ్ చేస్తున్నా సార్, చేస్తున్నా. కెమెరా రోలింగ్ సార్. ఈ సినిమాకి అతనే డైరెక్టర్ సార్. ఇంకా యాక్షన్. సార్ రొమాన్స్ అంటే ఇంతే వచ్చు సార్, నాకు ఇంక రాదు సార్. అవ్వండ్రా, సినిమాలో ఇది ఒకటే జోకు మళ్ళీ. రెడీ యాక్షన్. స్వీటీ నువ్వంటే నువ్వంటే ఎప్పటి నుంచో ఎక్కడి నుంచో డార్లింగ్ స్వీటీ ఐ లవ్ యూ డార్లింగ్. నువ్వు నాతోనే రావాలి, మన ఇద్దరం కలిసే ఉండాలి. అది పర్ఫార్మెన్స్ అంటే. సూపర్ సీన్. ఏంట్రా సూపర్, వాడు హీరోయిన్ ఎత్తుకొని వెళ్ళిపోయాడు. హీరోయిన్ తీసుకెళ్ళిపోయాడా? మరి మీరేం చేస్తున్నారు సార్? నేనేం చేస్తానంటే ప్రతి వాడిని తీసుకొచ్చి ఎలాగ తెస్తే అలాగే హీరోయిన్ ఎత్తుకెళ్ళిపోయాడు. హీరోయిన్ తెచ్చుకుందాం వెళ్ళి మనం. ఏంటి ములక్కాడ స్టార్? ఈ ములక్కాడ సరోజా గారు ఎలా అనిపించింది స్కిట్? బాగుంది, సరదాగా. నాగ్ బాబు సార్ బాగుంది, బాగా మెయింటైన్ చేశారు.